వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే జగన్ హయాంలో అక్రమాలు జరిగినట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. భూమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ మీద విష ప్రచారాలు చేయడం ఆందోళనకరమని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన 14 డిస్టిలరీల అనుమతులు జగన్ హయాంలోనూ కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిరోజు మద్యం దుకాణాలు తెరుస్తున్నారని విమర్శించారు. ఈ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా భావించవచ్చని భూమాన అభిప్రాయపడ్డారు. ఆ రోజున చంద్రబాబు చెప్పేటువంటి ఏదైతే ఆ బ్రాండెడ్ వాళ్లకు చంద్రబాబు సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అడ్వాన్స్ పేమెంట్లు ఎవరికి ఇవ్వకపోవటం మూలంగా ఈ చంద్రబాబుకు కావాల్సినటువంటి ఆ డిస్టిలరీ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం 5 మంది, ఆ 5 మంది చంద్రబాబు గారి టైంలో 69% మందు అమ్మినారు. ఆ 4-5 ఏళ్ల కాలంలో 14-19 మధ్యన వాళ్లు ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మందు యొక్క ధర పెంచినటువంటి కారణంగా వాళ్లు ఇండెంట్ల కోసమని వేయటం మానేసినారు. అలా జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చినటువంటి ఆ 14 డిస్టిలరీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మందులు సరఫరా చేసింది అన్నటువంటి వాస్తవం పచ్చి నిజం. దీన్నంతా కూడా పూర్తిగా పక్కకు మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా అక్రమము, అన్యాయము, దోపిడీ జరిగినట్టుగా ప్రకటించుకొని ఆ రోజున క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలలోకి మందు వెళ్ళింది. చంద్రబాబు గారి హయాంలో వెళ్లలా. చంద్రబాబు గారు ఆయన్ను మోసేటువంటి ప్రసార సాధ్యమాల ముఠా చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రచారం ఆ రోజున మందు నేరుగా డిస్టిలరీస్ నుంచి 30% పైగా ప్రభుత్వ సీల్ లేకుండానే గవర్నమెంట్ షాపుల్లోకి వెళ్ళిందేనని మా మీద 5 ఏళ్లు నిరంతరము అంత దాడి చేసినటువంటి వాళ్ళు మీరు ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీల్ లేకుండా మీరెందుకు కనిపెట్టలేకపోయారు? ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా మీరు దాడి చేసి పట్టుకోలేదే. అదే మేము మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రోజున మీ పాలనలో 24 గంటలు షాపులు తెరుస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపు వెనుక ఒక బారు షాప్ ఉన్నది. ఇదిగో మీ బారు షాపుల్లో ఇంత ఎక్కువకు అమ్ముతున్నారు అని టైంతో సహా మేము ఆ బ్రాందీ షాపులకు వెళ్లి నమూనాగా మొత్తం రాష్ట్రానికంతా తెలియచెప్పినామే. కార్యకర్తలంగా మేమే. మీరెందుకు చేయలేకపోయినారు అంటే అది పచ్చి అబద్ధం. కనుక ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదు అన్నది పచ్చి నిజం. కనుక మేము ఏం ప్రచారం చేసినా సాగుతుంది. రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులు 1 గంట పాటు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణను ట్యాప్ చేశాడని వినిపించినట్లు సౌత్ ఫస్ట్ పత్రిక వెల్లడించింది. ఇద్దరు రెడ్డి మంత్రుల సంభాషణ విని రేవంత్ రెడ్డి ఒక మంత్రిని పిలిచి క్లాస్ పీకాడని రాశారు. రేవంత్ రెడ్డి కాకుండా ఉన్న రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమిటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతాభావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇవాళ మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా 1 గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి
ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక ముగ్గురే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇవాళ మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 అందించాలన్న హామీని ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆచరణలోకి తీసుకురాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో ఈ హామీతో మహిళలను మోసం చేశారని ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తో పాటు 143 హామీలు ఏది అమలు చేయలేమని చెప్పి వీళ్ళకి తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ సూపర్ 6 తో పాటు ఈ పథకాలన్నీ ఇచ్చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి స్వయంగా ఒక మంత్రి అయితే ఇంటింటికి ప్రచారంలో మీకు బాగా తెలుసు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18, అది ఇంకో అమ్మాయి వచ్చింది నీకు 15, ఇట్లా చెప్పంటే సూపర్ 6 లో ఒక పథకం నీకు 15,000, ఇంకో పథకం నీకు 18,000, ఇదే ఆడబిడ్డ అనేది. ఇంకోటి నీకు 20,000 అంటే రైతన్నకు సంబంధించి రైతులకి రైతు భరోసా. ఇంకోటి 4వది వచ్చేటప్పుడు నీకు 36,000 అంటే నిరుద్యోగులకి నెల నెల 3,000 చొప్పున 12 3 36,000. ఇంకోటి 5వది వచ్చేటప్పటికి ఏదైతే ఉచిత బస్సు, 6వది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. సో ఏది వీళ్ళు ఇప్పుడు ఏడాది కాలంలో చూసాం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కటంటే ఒక పథకం కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. నీకు 15,000 మొదటి ఏడాది లేదు. రెండో ఏడాది చూస్తే నీకు 15,000 ప్లేస్ లో నీకు 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 వల్ల నీకు 13 వచ్చింది, నీకు 13 రాలేదు, నీకు 13, నీకు 13 ఇవ్వట్లేదు. ఇలా కోత దాదాపుగా ఒక 30 లక్షల మంది కోత విధించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆడబిడ్డ నిధి క్లియర్ గా చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్మాలంట. మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలిసి మోసం చేసింది ఎందుకు మోసం చేశారో, 5 కోట్ల మందిని మోసం చేసినటువంటి ఈ కూటమి నాయకులు కదా శిక్ష పడాల్సింది, వీళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ దయచేసి ఆలోచించండి. వెళ్ళి వీళ్ళ మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి వీళ్ళు మీకు ఇచ్చినటువంటి బాండ్లు తీసుకొని వెళ్ళి అచ్చెన్నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు అందరి మీద మీరు కేసులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వెళ్ళి కేసులు పెట్టాలి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ప్రతి ఒక్కళ్ళ మీద. ఎందుకంటే మోసం చేసి హామీలు ఇచ్చి ఇప్పుడు మేము అమ్ముకోవాలి ఆంధ్రప్రదేశ్ మీకు పథకాలు ఇవ్వాలంటే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తున్నారు కదా, 99 పైసలకి ఆంధ్రప్రదేశ్ సేల్కి పెట్టారు. లుల్లుకి, ఉర్సాకి, ఉల్ఫాకి, ఆల్ఫాకి, బేటా. పోస్టర్ పవన్ కళ్యాణ్ అన్నట్టు తాను రికార్డుల కోసం సినిమాలు చేయటం లేదని స్పష్టం చేశారు. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక భారీగా జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాలో తన ప్రయాణం అభిమానుల ప్రేమ కోసమేనని, రికార్డులు తన లక్ష్యం కాదని అన్నారు.
ఈవెంట్ చేస్తూ ఉండవన్న చెప్తున్నాను, డిడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాలను ఎదుర్కొన్నాను, రియల్ లైఫ్ రౌడీలు ఎదుర్కొన్నాను. కానీ సినిమాటిక్ గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను చిన్నప్పుడు 20s లో ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ 1 month 2 months మళ్ళీ బ్రషప్ చేసి ఈ 18-minute క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను. దీన్ని సినిమాల్లో ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో గానీ స్కూల్ బుక్స్ లో గానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు. ఆవిడ విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడలా. ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడలా. నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఫర్ బీయింగ్ ఎ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ యాజ్ ఎ హిందూ, జస్ట్ టు యాక్సెప్ట్, టు ప్రాక్టీస్. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు. సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరు ఎలా ఆశిస్తున్నాను, నేను కూడా అలాగే ఆశిస్తున్నాను. మీరే నా బలం. మనల్ని ఎవరన్నా ఆపేదని ముందుకొచ్చింది మీరు. జై భారత్, జై హింద్. బోనాల పండుగ సందర్భంగా ఓయూ పరిసరాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబుల తీరును ప్రశ్నించిన విద్యార్థులు దాడి చేయబడడంతో ఆగ్రహానికి గురై ధర్నాకు దిగారు. వర్సిటీలో టేబుళ్లు వేసుకుని మద్యం విందు ఏర్పాటు చేయడం విద్యార్థులను ఆగ్రహానికి గురి చేసింది. ఈ దాడికి నిరసనగా ఆర్ట్ కళాశాల వద్ద రాస్తారోకో చేసి తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడం విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులపై నిర్లక్ష్య ఆరోపణలు చేశారు. వాళ్ళ హక్క ఉస్మానియా యూనివర్సిటీ చదువుకుని వచ్చిన విద్యార్థులదా లేకపోతే వాళ్ళ హక్క? ఎవరి కోసం యూనివర్సిటీ ఉన్నది? సేవ్ క్యాంపస్, సేవ్ క్యాంపస్, సేవ్ క్యాంపస్, సేవ్ క్యాంపస్, సేవ్ క్యాంపస్, సేవ్ క్యాంపస్. We want justice, we want justice, we want justice, we want justice. ఇక్కడ ఎంతో మంది వందల ప్రాణ త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన అమరులు చనిపోయినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద కనీస గౌరవం ఉండాలి. ఇక్కడ తాగవద్దు, మీ ఇండ్లలో తాగండి, మీ కుటుంబాలలో తాగండి, ఇది చదువుకుంటున్న కళాశాల, కనీస గౌరవం ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వెళ్ళిన మా విద్యార్థుల మీద ప్రతి ఒక్కరి మీద ముక్కుమిడిగా తాగిన మత్తులో వాళ్ళందరూ వచ్చి కూడా నా పైన ఇతర పైన ఇలా దాడి చేయడము, మమ్మల్ని కొట్టి మీరు ఎవర్రా ఇక్కడ 100 ఏళ్ల నుంచి మేము ఉంటున్నాం, ఇది మాది యూనివర్సిటీ విద్యార్థులు కాదు, ఇక్కడ తాగుతాం, వ్యభిచారం చేస్తాం, స్మగ్లింగ్ చేస్తాం, గంజాయి వ్యాపారం చేస్తాం, మమ్మల్ని ఆపే దమ్మ మీకు ఎవరికి ఉందని చెప్పేసి పోలీసుల సాక్షిగానే మా మీదకి దాడికి దిగాడు. అదే క్రమంలో అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, 2 పోలీసులు ఉన్నారు, కనీసం వాళ్ళు ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మా ఎవరు సమస్యలు చెప్పుకుంటే నిమిషాలుగా రూమ్కి వచ్చి 5 గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి పోలీసుల సాక్షిగానే మా మీదకి దాడికి దిగాడు. అదే క్రమంలో అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, 2 పోలీసులు ఉన్నారు, కనీసం వాళ్ళు ఆపడానికి. భారతదేశంలో మోడల్ మార్కెట్గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను తీర్చిదిద్దబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం మార్కెట్లో ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. 155 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ మార్కెట్ రైతుల సరుకులకు భద్రత కల్పిస్తూ వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడానికి రూపొందించబడుతుంది. గుత్తేదారుకు ఆదేశించారు. ప్రభుత్వ మార్కెట్లు ఏర్పాటు చేయాలి. భారతదేశంలో కూడా ఈ మార్కెట్ ని చూసే కొత్త మార్కెట్లు రావాలి. ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్ గా నిలవాలని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది, ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి, ఆడు తెచ్చినటువంటి
సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు. అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ ఏ పద్ధతిలో గడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపించి సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఏ పద్ధతిలో గడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపించి సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. మద్యం స్కామ్ విలువ 3,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువని ఆరోపించారు. ఆ సొమ్ముతోనే గత ఎన్నికల్లో జిల్లాకు 400 కోట్ల చొప్పున ఖర్చు పెట్టారన్నారు. ఆ సొమ్ము ఆయన మొత్తం ఒక స్కీము మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారు. నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలనే దానికి సాక్ష్యమే ఈ లిక్కర్ కేసు. 3,500 కోట్లని చెప్తున్న ఈ మద్యం స్కామ్లో దీనివల్ల కనీసం ఒక 10,000 మంది చనిపోయారు, 15,000 మంది చనిపోయారు, ఇంకా అంత ఎక్కువ మంది చనిపోయారు తెలియదు. ఆ కల్తీ మద్యం దాగి జరిగిన దందాలో ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్లో కేవలం అక్కడ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అందరిని అరెస్ట్ చేశారు. ఇది 100 కోట్ల రూపాయలే. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కాము. దీంట్లో ఈడీ దృష్టి సారించాలి. పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారు చెప్పారు, ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని. ఖచ్చితంగా లేవనెత్తాలి. ఈ అంశం మీద సమగ్ర విచారణ జరగాలి. భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద స్కాముల్లో ఇది ఒకటి. ఇసుక కుంభకోణం మటుకు ప్రతి నెల కనీసం 300 కోట్లు తక్కువ కాకుండా జరిగింది. ఈ మధ్యమ విధానాన్ని ఎట్లయితే తయారు చేసి ప్రైవేటు వాళ్ళ ద్వారా కనుక అమ్మాల్సి వస్తే ఇండియన్ వాళ్లే పెట్టుకుంటారు, తెచ్చుకుని వాళ్లే అమ్ముతారని చెప్పి మద్యం దుకాణాలు ప్రభుత్వ పరంగా మొదలెట్టాలని చెప్పి ఇంత పెద్ద స్కామ్ పాల్పడినట్టుగా ఇసుక కుంభకోణం కూడా జరిగింది. దయచేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈడీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా అద్దంకి మండలం వెంపారాలో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలో ఇంటింటికి కుళాయి పనులను స్థానిక మహిళలతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా 2,000 రూపాయల కంటే పెన్షన్ ఇచ్చేది లేదు. మనం ఒక్క రాష్ట్రమే భారతదేశం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే మందే అనమాట. కానీ చాలా ఊర్లో పెన్షన్స్ రాని వాళ్ళు ఇంకా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా తొందరలోనే మళ్ళీ చేపిస్తాం. ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే అప్పుడు పెట్టేసేద్దాం. ఓకేనా? మీ సెక్రటరీ బాగా పనిచేయాలి యాక్టివ్ గా. మీరు సెక్రటరీ గ్రామ సచివాలయం యాక్టివ్ గా పనిచేస్తే మనకు సమస్య ఉండదు. అంతర్గత సీసీ రోడ్లు మీ ఊళ్ళో 30 లక్షలు వేసాం. అట్లానే అంతర్గత సీసీ రోడ్లు మొత్తం 50 కోట్ల రూపాయలతో ఇప్పుడు సీసీ రోడ్లు మొత్తం వేసాం. మొత్తం వేసాం ఇప్పటిదాకా. అది కాకుండా మంచినీళ్లు ఇందాక చెప్పారు, గుల్లకమ్మ నుంచి నీళ్లు కావాలన్నారు. అది కూడా తొందరలోనే చేపిస్తాను. ఇప్పుడైతే ఎస్సీ కాలనీ వరకు పైప్ లైన్, ఇంటింటి పైప్ లైన్ 16 లక్షలు శాంక్షన్ చేయించాము. అది మొత్తం చేపిస్తాము. ఇందాక చాలా మంది మన ఉప కూడా మన వాళ్ళు అడిగారు, కొంత 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చింది, మిగతాది రాలేదన్నారు. ఖచ్చితంగా మిగతా కూడా అన్ని చేపిద్దాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరులోని మాస్టర్ మైండ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి జాబ్ మేళాను ఆమె ప్రారంభించారు. 40కి పైగా కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నాయని ఎమ్మెల్యే మాధవి చెప్పారు. అడిగిన వెంటనే ఇచ్చేదానికంటే ఛాలెంజ్ క్రాక్ చేసి తెచ్చుకున్నది ఇంకా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ విష్ ఎవ్రీబడి ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అన్నది మాత్రమే ఆలోచించాలి. మా హస్బెండ్ వచ్చి ఒక బ్యాటరీ కంపెనీలో నెలకి 800 రూపాయల జీతానికి 3 సంవత్సరాలు కంటిన్యూస్గా వర్క్ చేశారు. ఇప్పుడు తన కంపెనీ 500 crores టర్న్ ఓవర్తో గుంటూరులోనే ది టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ రియల్ ఎస్టేట్ గా ఉన్నాం. అంటే ఇట్స్ నాట్ అబౌట్ శాలరీ, ఇట్స్ నాట్ అబౌట్ స్కిల్స్ ఆర్ అకాడమిక్స్, ఇట్స్ డెడికేషన్.
ప్యాక్ అయినప్పుడు ఈ అడిగిన వెంటనే ఇచ్చేదానికంటే ఛాలెంజ్ క్రాక్ చేసి తెచ్చుకున్నది ఇంకా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ విష్ తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు కలిసి తోతాపూరి మామిడిని మార్కెట్ జోక్యం పథకం కింద తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సగం భరించేలా 130 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. దీనికి మొట్టమొదటిగా నరేంద్ర మోదీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ని కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావటం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరానికే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ముందు కూడా ఎప్పుడైనా సరే ఇబ్బంది అయితే ప్రైజ్కి దీంట్లో నుంచి మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో వైసీపీ లీగల్ టీం నేత మిథున్ రెడ్డిని జైల్లో కలిసింది. జైలు లోపల అందిస్తున్న సౌకర్యాలపై లీగల్ కోఆర్డినేటర్ సాదిక్ హుస్సేన్ వివరాలు తెలుసుకున్నారు. వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఎంపీగా మిథున్ రెడ్డికి అవసరమైన సౌకర్యాలు అందించాలని కోర్టును న్యాయవాది కోరారు. కోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని లీగల్ కోఆర్డినేటర్ ఆరోపించారు. మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన రాజ్యసభలో, పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వై కేటగిరీ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కలెక్ట్ చేయాలో అవన్నీ ఇమ్మని చెప్పి కోర్టు వారిని కోరడం జరిగింది. దాని మీద ఇవాళ సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడిగితే ఆయనకి ఇన్కన్వీనియన్స్గానే ఉంది, అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారి దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వారిని మళ్ళీ కోరడం జరుగుతుంది. అదే వై కేటగిరీ పర్సన్కి ఏముంటా ఉన్నట్లు అడిగిన తప్ప ఎక్స్ట్రాగా ఆయనకి ఏదో పర్సనల్గా చూడమన్న తర్వాత ప్రత్యేక ఖైదీగా చూడమని ఏమి కోరలేదు. సదుపాయాలు అంటే ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము. అంటే ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల గురించి దాన్ని డిస్కస్ చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్, చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము. ఒక మంచం, ఆయనకేమో ఇది హెల్త్ ఇష్యూగా ఉంది కాబట్టి దాని మీద ఏమో ఒక మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము. అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వాళ్ళు మళ్ళీ కోరడం జరుగుతుంది. అదే వై కేటగిరీ పర్సన్కి ఏముంటా ఉన్నట్లు అడిగిన తప్ప ఎక్స్ట్రాగా ఆయనకి ఏదో పర్సనల్గా చూడమన్న తర్వాత ప్రత్యేక ఖైదీగా చూడమని ఏమి కోరలేదు. సదుపాయాలు అంటే ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము. అంటే ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల గురించి దాన్ని డిస్కస్ చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్, చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము. ఒక మంచం, ఆయనకేమో ఇది హెల్త్ ఇష్యూగా ఉంది కాబట్టి దాని మీద ఏమో ఒక మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ వ్యతిరేకి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదని ఆయన అన్నారు. మైనార్టీ రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీని రామచంద్రరావు నిలదీయాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. రాజకీయ కోణంలో చూస్తూ
ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ప్రధానమంత్రిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు ఏం చేస్తున్నారో చెప్పిన మాట ఈ సందర్భంగా. ఈరోజు మేము కుల గణన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టినాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర. ఇవండి ఇలాంటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.